మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచెలే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. నిజమే, ఓటమి ఖాయమైంది, ఒప్పుకున్నావు, ఇది రెఫరెండం కాదు అని, దాంట్లో తేలిపోయింది. అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు. దానివల్ల ఇంకా తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు. ఈ మూర్ఖ భాష, ఈ అజ్ఞాన మాటలు, ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది రేవంత్ రెడ్డి. ఎప్పటికీ అదే పదవులు ఉంటా, ఎప్పటికీ నాకు చుట్టూ పోలీసులతో ఉంటా అని అనుకో. ప్రజలు అసహ్యించుకునే దశ వచ్చింది. నీ భాషకు, నీ పని విధానానికి. ఎంత ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు మాకు. మేము తలదించుకోవాల్సి వస్తుంది, మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని అడుగుతున్నారు ఎవరిని ఎదురైన వాళ్ళు, ఏం భాష మేము ముఖ్యమంత్రిది, ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తలదించుకుంటున్నామని చెప్పి నీ స్వయంగా నీ మంత్రులు, నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నువ్వు చేస్తున్న దానికి నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, నువ్వు పోలీసులను వాడినా, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఏం చేసినా జూబ్లీ హిల్స్లో నువ్వు గెలవడం సాధ్యం కాదు. అది స్పష్టం తేలిపోయింది. రేవంత్ రెడ్డి నువ్వు ఫ్రస్ట్రేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా అనుకుంటే నేను చరిత్ర క్షమించదు. వీటన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన ప్రతి తప్పుకు, మాట్లాడిన ప్రతి మాటకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్కు సమాధానం చెప్పలేక, కేటీఆర్ పోతేనేమో బ్రహ్మాండంగా జనం బ్రహ్మరథం పడుతున్నారు, ఎటు చూసినా యువకుల కేరింతలు కనబడుతున్నాయి. నువ్వు పోతే స్పందన లేదన్న ఏడుపు కనబడుతుంది. నిజమే, ఉండదు. నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి సహజంగానే ఉండదు నీకు. పైగా ఆయనతో చేసిన పని ఏం లేదు కాబట్టి, నీ వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ రావడం లేదు నువ్వు పోతే. దానికి తప్పు నీదైంది కానీ అవతలది కాదు. తప్పు నీది, కేటీఆర్ది కాదు. నీకు జనం రాకపోవడానికి, నీకు జనం సపోర్ట్లు కొట్టకపోవడానికి కారణం కేటీఆర్ కాదు, నువ్వే. నువ్వే నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ రకంగా మాట్లాడి ఆ పదవి గౌరవాన్ని తీయకు, తెలంగాణ గౌరవాన్ని తీయకు. ఇప్పటికే పోయింది. గుజరాత్, బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను నిలగొట్టి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? ఆ సామెత ఉండే, అదేంది, వచ్చిరాని భాష మాట్లాడి వాళ్ళంతా వాళ్ళ కొట్టుకుండవడం అని. వచ్చిరాని మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబట్టి వచ్చిన భాషలో, తెలిసిన భాషలోనే మాట్లాడతామాయి. ఎందుకు అహంకారం? ఎందుకు? నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి బంద్ చేయి, కేటీఆర్తో పోల్చుకోవడం బంద్ చేయి. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం. పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి. గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి. అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి భాష మార్చుకుంటే మంచిగుంటుందని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ